ఇసుక, మట్టి లాంటి వాటిట్లో మీరు చేసే అక్రమాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మీరు అది చెయ్యొద్దు అని పదే పదే చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. అది పట్టించుకోనట్టు ఉంటుంది. అది తర్వాత ప్రభుత్వం కూడా పట్టించుకోదు అన్నటువంటి దానికి సాక్ష్యం ఇప్పుడు తాజాగా సాక్షి ఒక వార్తను ప్రొజెక్ట్ చేసింది. టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని ఇసుక అక్రమ దందా అంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రకృతి వనరులు ఇష్టానుసారం దోచేస్తున్నారు. ఈ క్రమంలో తన కంపెనీ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ని అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా ఇసుక దందా సాగిస్తున్నారు. పెన్నా నదిలో ఇసుకను భారీ ఎత్తున తోడేస్తూ కర్ణాటక ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటక ప్రాంతంలోని పలు కాంట్రాక్ట్ పనులు చేపడుతుంది. ఇందుకోసం కంబకుదూరు సమీపంలోని కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. భూగర్భ జలాలు అడిగంటి బోరుబావులు ఎండిపోతున్నది ఆగ్రహించిన కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం రాళ్ల అనంతపురం గ్రామస్తులు మంగళవారం అర్ధరాత్రి ఎస్ఆర్సీకి చెందిన 5 ఇసుక టిప్పర్లను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు అధికార బలంతో పెన్నాలో 2 ఏళ్లుగా ఇసుకను కొలగొడుతున్నారు. దీనివల్ల తాము తాగునీటి కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని మండిపడ్డారు. విషయం మీద మండల తహసీల్దార్ పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కలెక్టర్కి వింతపత్రం ఇచ్చినా స్పందన లేదని వాపారు. గనుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా చర్యలు శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయబోతే కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇప్పుడు వీళ్ళందరి మీద కేసు పెట్టకుండా ఉంటే గొప్ప విశేషం. నిజంగా ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవాలంటే మన రాష్ట్రంలో వాడుకునేదానికి తప్పేం లేదు. పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటాం మాత్రం తప్పు. అలా అమ్ముకుంటున్నారు అనేది రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి అటు పక్కన ఛత్తీస్గఢ్ వెళ్ళే రూట్ ఖమ్మం వైపు, ఇది విస్సన్నపేట అటు, ఇటు పక్కన జగ్గైపేట దగ్గర, అటు పక్కన ఈ బోర్డర్స్ ఏరియాల్లో ఉన్నటువంటి టోల్ గేట్లో చూస్తే అర్థమైపోతుంది ఎన్ని వెళ్తున్నాయి అనేది. తెలీదా? మైనింగ్ శాఖకి తెలీదా? పోలీస్ శాఖకి తెలీదా? రెవెన్యూ శాఖకి తెలీదా? ఎవరైనా సరే అధికారంలో ఉన్నోళ్ళు చేసేదాన్ని పట్టుకోరు, పట్టించుకోరు. అలా పట్టుకుని ఉద్యమం చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇది సంప్రదాయంగా సాగిపోతుంది ప్రస్తుతం మన రాష్ట్రంలో.